ఈ రోజు దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంది. కుటుంబ పాలన ఇంకెంతకాలం? తాత పోతే తండ్రి, తండ్రి పోతే కొడుకు, కొడుకు పోతే మునిమనుమడు. అంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అబద్ధపు హామీలతో, ఆచరణకు సాధ్యం కాని గ్యారంటీలతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను మోసం చేసి తప్పుదోవ పట్టించి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. సామాజిక న్యాయం గురించి మాట్లాడుతూ ఉంది. సామాజిక న్యాయాన్ని సమాధి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎక్కడైనా సామాజిక న్యాయం ఉంది? ఈ రోజు పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోనే 20-30 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి డబ్బు లేని నాయకులకు టికెట్లు ఇచ్చారా? అంటే ఈరోజు వివేక్ కుటుంబం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళిత రాజకీయ నాయకులను 20-30 సంవత్సరాలు రాజకీయం చేస్తూ అవకాశం వస్తుంది, అవకాశం వస్తే రాజకీయంగా ఎదుగుతా అనేటటువంటి సంకల్పంతో పనిచేస్తున్నటువంటి, అది మాల నాయకులే కావచ్చు, మాదిగ నాయకులే కావచ్చు, నేతకాని నాయకులే కావచ్చు. మరి ఏమైంది? ఈరోజు కుటుంబ పాలన వల్ల 100 కోట్లు ఆర్జీ ట్యాక్స్ పే చేసి నువ్వు ఈరోజు ఎంతమంది దళితుల జీవితాలతో, దళిత నాయకుల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నాడో ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా రేపు జరగబోయేటటువంటి పార్లమెంటు ఎన్నికల్లో వివేక్ కుటుంబానికి బుద్ధి చెప్పి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఈ కాషాయపు జెండా ఎగరడం ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.